వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఏదైతే మొన్న వనమహోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి అమరావతిని దేవతల రాజధాని అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో దానికి కౌంటర్గా ఏదైతే ఒక ఛానల్ ఉందో సాక్షిలో కొమ్మినేని శ్రీనివాసరావు పెట్టిన చర్చలో పాల్గొన్న కృష్ణంరాజు అనే ఒక జర్నలిస్టు అమరావతిని దేవతల రాజధాని కాదు, అది ఏష్యాల రాజధాని అని కూర్చాడు. అసలు ఏం మాట్లాడని ఒకసారి మీకు నేను బోర్డు మీద చూపిస్తాను, ఆ తర్వాత నేను మాట్లాడతాను. అసలు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ చెప్తున్నారని నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోగుణాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి. అది దేవతల రాజధాని అమరావతి కూడా పైన ఉంది. ఇది ఎంతో గొప్ప నిక్కుడు కావచ్చు. అక్కడ దాని తీసుకొచ్చి ఇక్కడ ఈ రాజధానిగా మారిన ఈ అమరావతిని చూసారా ఏం మాట్లాడుతుండో? ఎవరైతే ఇతను ఉన్నాడో ఏం మాట్లాడుతుందో తెలుసా? అమరావతి రాజధాని, అమరావతి దేవతల రాజధాని కదట, ఏషియాల రాజధాని అంట ఇతను మాట్లాడుతున్నాడు. ఏం చెప్పాలి? ఏం మాత్రం సెన్స్ ఉందా? మనం జర్నలిస్టులం, ఓకే, జర్నలిస్టులు అంటే ఎలా ఉండాలి? ఏదైనా తప్పొప్పులు ఉంటే ప్రభుత్వాన్ని నిలదీసేటట్టు ఉండాలి, కానీ దేవతల రాజధాని అయిన అమరావతిని నువ్వు ఏషియాల రాజధాని అని మాట్లాడుతున్నావు అంటే ఏం చెప్పాలి? దానికో డిబేట్. మళ్ళీ ఈయన చూడు, అట్లా అంటే బాగోదేమో ఈయన మాట్లాడతాడు. అట్లా అంటే బాగోదేమో మళ్ళీ మీ మీద పడతారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. పెట్టిరు డిబేటు, మాట్లాడాల్సింది మాట్లాడుతురు. మాట్లాడినాక మళ్ళీ అట్లంటే బాగోదో అంట. ఈయన గతంలో కూడా చాలా మాట్లాడాడు. సీనియర్ జర్నలిస్టులు, ఓకే, మనం జర్నలిస్టులు అంటే ఎలా ఉండాలి? పార్టీలకు అతీతంగా, సరే ఏ పార్టీ అయినా సరే తప్పు చేసినప్పుడు తప్పని ప్రశ్నించాలి, తప్పులేదు. దాన్ని ప్రభుత్వానికి మనం ఎలా చెప్పాలో అలా చెప్పాలి. కానీ మీ ఇష్టం వచ్చినట్టు డిబేట్లు పెట్టి అమరావతి దేవతల అమరావతిని నువ్వు ఏషియాల అమరావతి ఏషియాల రాజధాని అని మాట్లాడుతున్నావు. తినేది ఏంటి నువ్వు? గడ్డా అన్నమా? అదేనా మాట్లాడేది దేవతల గురించి నువ్వు? ఆంధ్రప్రదేశ్ సెక్స్ వర్కర్స్కి అడ్డాగా ఉందంట ఆంధ్రప్రదేశ్. ఏం మాట్లాడుతురా? ఎక్కువ మంది సెక్స్ వర్కర్స్ ఎక్కడ ఉన్నారంటే అమరావతి చుట్టుపక్కల ఉన్నారంట. అది ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 పొజిషన్లో ఉందంట. ఆ వార్త ఈయన కూడా చూశానంట. దేంట్లో చూసాడో తెలియదు కానీ చూసినంట. టైమ్స్ ఆఫ్ ఇండియాలో దేంట్లో చూశానని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి చూసినావు కదా, దేంట్లో చూసినా క్లియర్ లేదా? క్లియర్గా నీకు తెలీదా ఎందులో చూసావన్నది? సోషల్ మీడియాలో అంటే ఈయన మీద, కృష్ణరాజు గారి మీద నీచంగా ప్రచారం చేస్తారంట. ఈయన చెప్తుండు వీళ్ళు మాట్లాడిన నీతి వాక్యాలు, వీళ్ళు మాట్లాడిన భగవద్గీత అని ఈయన మీద దుష్ప్రచారాలు చేస్తారంట. ఏం మాట్లాడుతురా? అవును, నీచంగా చేసుడు కాదు. అసలు మీలాంటి వాళ్ళు ఏం చేయాలి తెలుసా? మరే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఇప్పుడు నిజంగా ఎక్కడ అనొద్దు. తెలంగాణ ఇక్కడ మనం తెలంగాణలో ఉన్నాం, మీరు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ఎలాంటి ఏం నడవట్లేవా? దానికి గవర్నమెంట్తో సంబంధం ఉంటుందా? మరి ఇక్కడ తెలంగాణ గురించి మాట్లాడతావా? ఉరికిచ్చి కొడతారు ఇక్కడ, ఉరికిచ్చి కొడతారు ఇక్కడ. తెలంగాణ గురించి మాట్లాడు. నువ్వు ధైర్యం ఉందా? హైదరాబాద్లో కూర్చొని మీరు అమరావతి గురించి మాట్లాడతారు. వాస్తవం ఏం వాస్తవం? ఏం వాస్తవం అయ్యా? వాస్తవం అంట, వాస్తవాన్ని మనం దాన్ని చెప్పలేకపోతే బాగోదంట. ఇప్పుడు ద్రోహం చేయకపోతే ఏం చేస్తున్నావు సమాజానికి? నిజంగా విన్నారు కదా ఎంత దారుణంగా మాట్లాడుతారు. అమరావతి దేవతల రాజధాని అయిన అమరావతిని అంట వీళ్ళు ఏషియాల రాజధాని అంట. ఏషియాల అమరావతి ఏషియా రాజధాని అంట. ఏం మాట్లాడుతారు?
అతను ఒక సీనియర్ జర్నలిస్ట్ అంట, ఇతను ఒక సీనియర్ జర్నలిస్ట్ అంట. ఈ డిబేట్ వల్ల మనం ఏం చెప్పాలి ప్రజలకి? ప్రభుత్వాలు ఏమైనా తప్పు చేస్తే ఆ తప్పును ఎలా సరిదిద్దుకోవాలని చెప్పాలి. మనం ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలి. మన లిమిట్స్ దాటి మనం దేవతల్ని నువ్వు ఏషియాలాగా మాట్లాడుతున్నామంటే, అమరావతిలో సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు చుట్టుపక్కల. తెలంగాణ గురించి మాట్లాడు, తెలంగాణలో మాట్లాడు. నువ్వు హైదరాబాద్లో కూర్చొని మీరు డిబేట్ పెట్టి అమరావతి గురించి మాట్లాడుతున్నారు. దేవతల అమరావతిని మీరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు దాన్ని మోసం చేస్తారు, అది చేస్తారని మాట్లాడుతున్నారు. మీరు దేవతలకి ఏషియాలకు ఎంత తేడా ఉంది మీరు మాట్లాడే మాటలు? జర్నలిస్టులు మీరు సీనియర్, మీలాంటి వాళ్ళ కంచి మీరు నేర్చుకోవాలి. కానీ ఏం నేర్చుకోవాలి మీలాంటి వాళ్ళ కంచి? ఇవేనా నేర్చుకోవాల్సింది? మొన్న చంద్రబాబు గారు ఏదైతే వన మహోత్సవంలో ఆ రోజు మాట్లాడారు, అత్యధిక ఎయిడ్స్ పేషెంట్ ఉన్న ప్రాంతం అమరావతి అని ఇతనికి ఎవరో చెప్పారంట, ఇతనికంటే ఎవరో చెప్పారంట. వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ ఎంత ఎకిలి చేష్టలు, ఎంత ఎకిలి నవ్వులు వినడానికి చాలా సిరాగ్గా ఉంది. నిజంగా వీళ్ళిద్దరూ వృత్తిపరంగా జర్నలిస్ట్ కావచ్చు, కానీ వీళ్ళని జర్నలిస్ట్ అని సంబోధించడానికి నిజంగా ఈరోజు మన కర్మ అనుకోవాలి. ఎవరైనా కానీ వారు నిజమైన జర్నలిస్టులు అయితే ప్రాంతాలతో సంబంధం లేకుండా ఏపీలో మహిళలు వ్యభిచారం చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయని దాని మీద డిబేట్ పెట్టాలి. దాన్ని తగ్గించడానికి ఏం చేయాలనేది చర్చించాలి. అది ఇప్పుడు ఏంటంటే అది ఎలా తగ్గించాలి, దానికి ఏం చేయాలి అనేది దాని మీద డిబేట్ పెట్టి చర్చిస్తే చాలా బాగుండేది. అందుకు భిన్నంగా ఒక ప్రాంతంపై ఇసం కక్కుకోవడం, ఏదైతే ఇసం కక్కుకోవడం కోసమే వ్యభిచార అంశాన్ని తీసుకొచ్చి వీళ్ళని ఏమని సంబోధించాలో తెలియడం లేదు. నిజంగా అమరావతి ఏషియాల రాజధాని అని, సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్న ప్రాంతం అని, అమరావతి అని ఎయిడ్స్ వ్యాధిగస్తులు ఎక్కువగా ఉన్న ప్రాంతం అని అమరావతిని వాగిన ఎవరైతే, ఇతని పేరు కృష్ణరాజు, ఎవరైతే వాగిండో ఏషియా రాజధాని అని ఎవరైతే ఆగిండో ఆ కృష్ణరాజు అనే అతనిపై నిజంగా చాలా దారుణంగా ఉంది. అసలు ఏమని మాట్లాడాలని అర్థం కావట్లే. ఎందుకు ఇలాంటివి మాట్లాడతారు? దానికి వంతన పాయిండు ఎవరు? కుమ్మినేని. నిజంగా ఇది ఏం చెప్పాలనో అసలు. నిజంగా ఏంటి ఈ ఏకల శాస్త్రాలు ఇంత సిరాగ్గా? అటువంటి గాలి వార్తల్ని పట్టుకొని ఇతని లైవ్లో డిబేట్ ఒక ప్రాంతాన్ని, అక్కడి ప్రజల్ని తీవ్రంగా వ్యక్తిగత ఆహ్వానానికి పాల్పడుతున్నాడు. సార్ దయచేసి ఇలాంటి సైకోలకి మీరు ఏమనుకోండి, నన్ను తిట్టుకున్న పర్లేదు, ఎవరైనా సరే మోమాటం చెప్తున్నా, ఇలాంటి సైకోలకి కూడా ఒకసారి అరికాలు కోటింగ్ ఇప్పించాల్సిందే, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి. ఎందుకంటే ఇది ఇలాంటి వాళ్ళు ఇవాళ ఇతను మాట్లాడతారు, రేపు ఇంకో అతను వచ్చి మాట్లాడతారు. ఇది ఏదో తప్పుగా పొరపాటున దొల్లింది కాదు, కావాలని మాట్లాడినట్టు క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇది ఒక లక్ష్యంగా స్క్రిప్ట్ అనుకొని చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఇది మహిళలని ఇలా అవమానకరంగా మాట్లాడడం చట్ట ప్రకారం నిజంగా శిక్షార్హులు. వీళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. నిజంగా ప్రభుత్వాలు ఏదైనా తప్పు చేసినప్పుడు నిజంగా అక్కడ సెక్స్ వర్కర్స్ ఉన్నారన్నారు. అసలు వాళ్ళు ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చారు? రాకుండా ఉండాలంటే, ఆ సెక్స్ని తగ్గించాలంటే ఏం చేయాలి, వాళ్ళకి ఎలాంటి ఉపాధి కల్పించాలి అనే దాని మీద డిబేట్ పెట్టండి, దాని మీద మాట్లాడండి. ఎప్పుడో ప్రభుత్వాల మీద బురద తల్లుడు తప్ప ఏ చేసినా తప్పే అన్నట్టు మాట్లాడుతారు. ప్లస్ మీరు దేవతల రాజధాని అన్న దాన్ని మీరు ఏసీల రాజధానిగా సంబోధించారు. అది కరెక్ట్ కాదు. మీరు సీనియర్ జర్నలిస్ట్ అయితే అయి ఉండొచ్చు, ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ళకి ఎవరైనా సరే, చట్టంలో ఎవరు చుట్టాలు కాదు, చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. ఎవరైనా సరే, నేనైనా ఇంకోరైనా ఎవరైనా సరే, ఎంత పెద్ద జర్నలిస్ట్ అయినా సరే, ఎంత పెద్ద అధికారులైనా సరే, తప్పు చేస్తే శిక్ష పడాలి.